ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు చెప్తున్నారు ఉన్నతాధికారులు. డిసెంబర్ 8, 9వ తేదీలో జరిగే ఈ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎందరో రాజకీయ ప్రముఖులు, వ్యాపార దిగ్గజాలు, రాజకీయ నాయకులు వస్తుండటంతో వారికి తగిన కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నట్టు చెబుతోన్న సిపిసిఎస్లతో మా ప్రతినిధి వాసు ఫేస్ టు ఫేస్ చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేపడుతున్నటువంటి గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లు అయితే సాగుతా ఉన్నాయి. దీనికి సంబంధించి భద్రత కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే ప్రపంచ దేశాల నుంచి పెట్టుబడులతో పాటు వివిధ దిగ్గజాలు కూడా రాబోతున్నారు. పిఎంను కూడా సీఎం పిలవబోతున్నారు. కాబట్టి ఎలాంటి భద్రతా ఏర్పాట్లు మనతో పాటు మాట్లాడడానికి రాచకోట సిపి సుధీర్ బాబు ఉన్నారు. సార్, చూస్తా ఉన్నాం ఫ్యూచర్ సిటీ చాలా ప్రతిష్టాత్మకంగా పనులు సాగుతూ ఉన్నాయి. ఇక్కడ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించబోతున్నారు 9వ తారీఖు. దీనికి సంబంధించి భద్రతా పరంగా ఎలాంటి ఏర్పాట్లు చేస్తా ఉన్నారు? ఇది చాలా ఇంపార్టెంట్ ఈవెంట్. ఇక్కడ గ్లోబల్ ఈవెంట్ జరుగుతుంది. మీట్ అదంతా చాలామంది ఇన్వెస్టర్స్ వస్తారు. మనం ఫ్యూచర్కి ఏం చేస్తున్నాము మన రాష్ట్రానికి అనేది ఒక డిక్లరేషన్ ఇక్కడ చేయాలనేది ప్రభుత్వ నిర్ణయంగా మాకు తెలుస్తుంది. సెక్యూరిటీ పరంగా దాని తగ్గట్టుగా పెద్ద ఎత్తున ఫారిన్ డిగ్నిటరీస్ కానీ, అంబాసిడర్స్ కానీ, బిజినెస్ టైకూన్స్ కానీ రావడం ఉంటుంది. కాబట్టి వాళ్ళ సెక్యూరిటీని దృష్టిలో పెట్టుకొని మేము ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా వాళ్ళ విడిది దగ్గర నుంచి ఇక్కడికి వచ్చే విధంగా ఏర్పాట్లలో 43 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది. దానికి తగ్గట్టుగా ట్రాఫిక్ రిలేటెడ్ రెగ్యులేషన్ ఎలా చేయాలనేది ఒక ప్లాన్ ఉంది. అలానే వాళ్ళు బయలుదేరినప్పుడు ఏ వెహికల్లో బయలుదేరుతున్నారో వాళ్ళకు లైసెన్స్ చేయడానికి ఒక పైలట్ అధికారిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలానే ఇక్కడ వచ్చేవాళ్ళు ఇక్కడ 3 హెలిప్యాడ్స్ ఉన్నాయి. సో the big wigs of this industry, when they come, maybe they'll opt for చాపర్లో వచ్చడానికి చేస్తారు. కాబట్టి వాళ్ళు ల్యాండింగ్ అయిన తర్వాత ఇది మెయిన్ ఎంట్రన్స్, ఇక్కడ తీసుకొచ్చే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. అంతేకాకుండా 3 లేయర్ ఆఫ్ బందోబస్తు ఏర్పాటు చేస్తాం ఈ మెయిన్ ప్లేస్కి ఉన్నటువంటి సెక్యూరిటీ దృష్టిలో పెట్టుకొని. అంతకుముందు నుంచే ఈరోజు 7th, 8th and 9th జరిగే ముందు నుంచే మనం ఒక 2-3 డేస్ ముందు నుంచే ఒక ఇంటర్సెప్టర్ వెహికల్స్ ఇక్కడే ఉంచడం జరిగింది. దాని తర్వాత పెట్రోల్ మొబైల్స్ ఉన్నాయి. నైట్ రౌండ్ ఆఫీసర్స్ కంపల్సరీ ఇక్కడ వచ్చే విధంగా ఏర్పాటు చేశాం. అంతేకాకుండా ఇక్కడ ఆర్మ్డ్ గార్డ్స్ కూడా మేము మీటింగ్ ప్లేస్ దగ్గర, హెలిప్యాడ్ దగ్గర ఏరియా పెట్రోలింగ్ కూడా మేము ఉంచడం జరిగింది. సో వీఆర్ గేటప్. మీరు అడుగుతున్న సెక్యూరిటీ పర్స్పెక్టివ్లో మేము టోటల్గా గేటప్ అయినాము. చుట్టుపక్కల ఉన్నటువంటి యాక్సెస్ ఎలా ఉంది, ఇక్కడ విలేజెస్ నుంచి ఇక్కడ ప్రాంతానికి యాక్సెస్ ఎట్లుంది అది చూసుకున్నాం. దాని తగ్గట్టుగా ఆ ఏరియాలో పెట్రోలింగ్ ఇంటెన్సిఫై చేయడం జరిగింది. మా వచ్చే అధికారులు, మా కానిస్టేబుల్ ఆఫీసర్స్, హోంగార్డ్ ఆఫీసర్స్ కూడా ఫెసిలిటీ బెటర్ ఉండే విధంగా కూడా వాళ్ళ కోసం మేము అంటే మా వాట్ ఎవర్ ద వే వీ కెన్ ప్రొవైడ్ సెక్యూరిటీ పర్స్పెక్టివ్లో ఇవ్వడం జరిగింది వాళ్ళకు. అంతేకాకుండా వాళ్ళకి 3 షిఫ్ట్స్లో పెట్టి బెటర్ రిలీవింగ్ సిస్టమ్ ఉంచేసి వాళ్ళకి యాక్టివ్గా, ఎంతూజియాస్టిక్గా బందోబస్తు ఏర్పాటు చేయడం విధంగా మేము ఈ ఏర్పాటు చేయడం. ట్రాఫిక్ పరంగా, లా అండ్ ఆర్డర్ పరంగా డిఫరెంట్ అధికారులను మేము ఇచ్చాము. ఇంకా ఎవాల్వ్ అవుతుంది. ఇంకా చాలామంది అధికారులు బయట నుంచి కూడా మేము పిలుస్తున్నాం. లిస్ట్ మేము చీఫ్ ఆఫీస్ కమ్యూనికేట్ చేసాం. వచ్చిన తర్వాత విల్ కమ్ బ్యాక్ టు యూ ఆన్ దిస్. ప్రధానంగా మొత్తం ఎంతమంది సిబ్బంది ఇక్కడ పనిచేయబోతా ఉన్నారు? ప్రధానంగా ట్రాఫిక్ కూడా చాలా కీలకం. ఎందుకంటే చాలామంది డెలిగేట్స్ పిఎంతో పాటు ఏఐసీసీ నుంచి కూడా చాలా పెద్ద నేతలు వస్తున్నారు. కాబట్టి ట్రాఫిక్ చాలా ఇంపార్టెంట్, ఇబ్బంది కాకుండా. ట్రాఫిక్ సంబంధించి ప్రత్యేకంగా ఎలాంటి ఏర్పాట్లు? ఇప్పుడు మొత్తం అరౌండ్ 6,000 ఆఫీసెస్ మినిమం ఇక్కడ ఉండే విధంగా మేము ప్లాన్ చేస్తున్నాం. ట్రాఫిక్ పరంగా అంటే ఒక 10,500 వెహికల్స్ పార్క్ చేసినటువంటి ప్లేసెస్ ఐడెంటిఫై చేసి ఉంచాం. దాని తర్వాత ఇక్కడ అలర్టింగ్ పాయింట్ నుంచి వెళ్ళి మళ్ళీ వాళ్ళు పార్క్ చేసుకొని మళ్ళీ మీటింగ్ అయిపోయిన తర్వాత వచ్చే విధంగా ఎట్లా ఉంటుందో దానికోసం కూడా మేము పార్కింగ్ ఏరియాస్ నియర్ బై ప్లేసెస్లో విఐపీఎస్కి, వివిఐపీస్కి, డెలిగేట్స్కి అంతా చూడడం జరిగింది. దాని తర్వాత కూడా ఈ మీటింగ్ అయిన తర్వాత కూడా 10th నుంచి 13th వరకు కూడా ప్రజల్లో కూడా ఈ ఏరియాను, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, ఈ విజన్ని కూడా మనము అందుబాటులో తీసుకొచ్చే విధంగా ఉంది. కాబట్టి అప్పుడు కూడా చాలామంది పిల్లలు, స్కూల్ పిల్లలు కానీ, కాలేజ్ స్టూడెంట్స్ కానీ వస్తారు. వాళ్ళకు కూడా మేము పార్కింగ్ రెగ్యులేషన్స్ కోసం ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేస్తున్నాం. వీళ్ళకి జరగాల్సినటువంటి ఎవరైతే ఏ పార్కింగ్ ఎక్కడ చేయాలో ఎక్స్క్లూజివ్ పాసెస్ ఉంటాయి. కాబట్టి ఆ ఎక్స్క్లూజివ్ పార్కింగ్ జోన్లో వెళ్ళి వాళ్ళు పార్క్ చేయడం జరుగుతుంది. కాబట్టి కంజెషన్ లాంటివి లేకుండా, స్నాల్స్ లేకుండా మేము చర్యలు తీసుకుంటాం. ప్రధానంగా అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమం కాకుండా వచ్చేటువంటి డెలిగేట్స్ ఉండేటువంటి స్థానాలు, అంటే వాళ్ళు ఎక్కడికైతే వాళ్ళు అకామిడేషన్ కల్పిస్తారో అక్కడ భద్రతకు సంబంధించి ఏమైనా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు? ఎస్, అవి ఒక 8 హోటల్స్ ఐడెంటిఫై చేశారు. పెద్దవి హైదరాబాద్ అండ్ సైబరాబాద్ ఏరియాలో ఉంటాయి. ఫుల్ ఫ్లెడ్జ్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఉన్నటువంటి ప్లేస్ చేయడం జరిగింది. వాళ్ళకు కూడా ఉన్నటువంటి సెక్యూరిటీ
కన్సర్న్స్ను అడ్రస్ చేస్తూనే వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ కూడా మేము ఫ్లాలెస్గా ఉండేట్టుగా చర్యలు చేపడుతున్నాం. రాష్ట్ర ఫైనాన్స్ సెక్రటరీగా సుదీర్ఘంగా పనిచేశారు, ప్రస్తుతం సీఎస్గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో కూడా ఖచ్చితంగా ప్రపంచ దేశాలను ఆకర్షించి పెట్టుబడులను ఆకర్షించే ప్రధాన లక్ష్యం. అంటే నువ్వు ఉపాధి కలగాలన్నా, రాష్ట్రం ఫైనాన్షియల్గా ఎదగాలన్నా, కాబట్టి దానికి సంబంధించి విదేశాల పెట్టుబడులకు సంబంధించి ఆకర్షించే విధంగా ఎలాంటి ప్లాన్స్? ఇప్పుడు పెట్టుబడులు ఆకర్షించాలని చెప్పంటే మన దగ్గర మానవ వనరులు ఉండాలి, మంచి మౌలిక వసతులు ఉండాలి, ఆ తర్వాత మంచి విద్య ఉండాలి, మంచి ఆరోగ్యం ఉండాలి. ఇటువంటివన్నీ కూడా తెలంగాణలో పుష్కలంగా ఉన్నాయి. మౌలిక వసతులు చాలా మెండుగా ఉన్నాయి. రోడ్లు కావచ్చు, రైల్వే కావచ్చు, ఎయిర్పోర్ట్స్ కావచ్చు, రవాణా సౌకర్యాలు కావచ్చు, ఇవి కూడా బాగా ఉన్నాయి. దీంతో పాటుగా మన రాష్ట్రంలో 1,70,00,000 మంది సుశిక్షితమైనటువంటి లేబర్ ఫోర్స్ ఉంది. సో వీరందరూ కూడా అటు ఐటీ రంగం కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, వీటన్నిటిలో కూడా చాలా సుశిక్షితమైనటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి వీరు పనిచేయడానికి మనకు అవకాశం ఉంది. స్కిల్స్ మీద కూడా మనం ఫోకస్ పెడుతున్నాం. కాబట్టి మా దగ్గర అపారమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. తెలంగాణకు రండి, తెలంగాణలో మీరు మీ వస్తువులు ఉత్పత్తి చేసుకోండి. తెలంగాణ ప్రజలకు మాత్రమే కాకుండా దేశమంతటా అమ్మండి, ప్రపంచమంతటా అమ్మండి అనేటువంటి నినాదంతో మనం వింటున్నాము. చైనా +1 అని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. కాబట్టి ఈ రోజున చాలా పెద్ద పెద్ద కంపెనీలను కూడా చైనా నుంచి బయటకు వెళ్తున్నాయి. కాబట్టి వారందరూ కూడా మన దగ్గర ఉన్నటువంటి అపారమైనటువంటి అవకాశాలను, మార్కెట్ను వినియోగించుకోవడానికి వారందరూ కూడా ఆహ్వానిస్తున్నాం. సులభతరంగా వారు బిజినెస్ చేసుకోవడానికి అన్ని అవకాశాలు కూడా వారు కల్పిస్తాము. రాష్ట్ర ప్రభుత్వం ఇన్సెంటివ్స్ కావచ్చు, పాలసీస్ కావచ్చు, గ్రీన్ ఎనర్జీ కావచ్చు, ఈ రకంగా మంచి అంటే మంచి చాలా ఉన్నతమైనటువంటి పాలసీస్ అన్ని కూడా మనకు ఉన్నాయి. ఫార్వర్డ్ లుకింగ్ పాలసీస్ ఉన్నాయి. కాబట్టి దేశంలో ఏ రాష్ట్రంతో అయినా పోటీ పడగలం, ప్రపంచంలో ఏ దేశంతో పోటీగలం నినాదంతో మనం ఈ రోజు ముందుకెళ్తున్నాం. ప్రధానంగా ఇక్కడ ఫ్యూచర్ సిటీలోనే ఎందుకు ఈ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాటు చేస్తా ఉన్నారంటే ఏం చెప్తారు? ప్రధానంగా ఎందుకోసం చెప్పంటే ఇది ఒక 30,000 ఎకరాల్లో ఇక్కడ ఒక పెద్ద ఫ్యూచర్ సిటీ రాబోతుంది. పట్టణీకరణ వేగంగా జరుగుతుంది. కాబట్టి అన్ని వసతులతోటి జాగ్రత్తగా పట్టణీకరణ చేస్తే తప్పితే లేకపోతే నగరాలు మురికివాడలుగా తయారైనటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా కాకుండా ఒక మోడల్ సిటీగా, ఒక గ్రీన్ సిటీగా, ఒక ఏఐ సిటీగా, అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ చక్కగా ఉన్నటువంటి సిటీగా ఈ ఫ్యూచర్ సిటీని గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ రాష్ట్ర ప్రభుత్వం ఉండాలని చెప్పి ఆలోచిస్తుంది. కాబట్టి దానిలో భాగంగానే ఇది ఎలా ఉండబోతుందని చెప్పి ఒక స్పష్టమైనటువంటి ప్రణాళిక ప్రజలకు చూపించే ఉద్దేశంతో ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేస్తున్నారు. చివరిగా ఒకటే క్వశ్చన్, సామాన్యునికి గ్లోబల్ సిటీ కావచ్చు, ఏదైతే మన గ్లోబల్ సమ్మిట్ కావచ్చు, ఫ్యూచర్ సిటీ కావచ్చు, సామాన్యునికి దీని ద్వారా ఒరిగేది ఏంటి? సామాన్యుల కోసమే తెలంగాణలో ఈరోజు 4 కోట్ల మంది ప్రజానీకం ఉన్నారు. మహిళలు ఉన్నారు, తర్వాత పురుషులు ఉన్నారు, తర్వాత చదువుకున్నటువంటి పిల్లలు ఉన్నారు, ఉద్యోగాలు చూస్తున్నటువంటి అభ్యర్థులు ఉన్నారు. వీరందరి కోసం యువత ఉన్నది, రైతులు ఉన్నారు. వీరందరి కోసం స్పష్టమైనటువంటి ప్రణాళికలు దీనిలో ఉంటాయి. ఎందుకోసం చెప్పండి, ఇది కూడా గాల్లో చేసినటువంటి ఎక్సర్సైజ్ కాదు. మనం ఏంటంటే చాలా భూమికి దగ్గరగా, చాలా రియలిస్టిక్గా చేసినటువంటి ఎక్సర్సైజ్, నిష్ణాతులంతా కూర్చొని అందరితో మాట్లాడి చేసినటువంటి ఎక్సర్సైజ్. కాబట్టి వారికి కూడా భవిష్యత్ తెలంగాణలో మేము ఎలా ఉండబోతున్నట్టు స్పష్టమైనటువంటి దిశానిర్దేశనం, స్పష్టమైనటువంటి ప్రణాళిక అనేటువంటిది చూపించబోతున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎస్, ఇది మనం చూస్తున్నాం. సిఎస్ రామకృష్ణారావు గారు చెప్తా ఉన్నారు. చాలా స్పష్టంగా తెలంగాణ భవిష్యత్తును ఆవిష్కరించే కార్యక్రమం, తెలంగాణ అభివృద్ధిని ఆకాంక్షించే ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని కూడా కోరుతా ఉన్నారు. ప్రపంచ దేశాల పెట్టుబడులతో పాటు యువతకు, రైతుకు, ప్రతి ఒక్క మహిళకు కూడా ఉపాధి అవకాశాలే కాకుండా రాష్ట్రం ఆర్థిక పురోభివృద్ధికి ప్రయత్నం చేస్తూ ఉన్నామంటూ కూడా సిఎస్ రామకృష్ణారావు చెప్తున్నారు. వీడియో సంతోష్తో వాసుదేవ్ రెడ్డి, ఫ్యూచర్ సిటీ నుండి.